శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషంగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత దినాల్లో మనము యోహాను సువార్త నుండి యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాము. అయితే ఈ వారం నుండి మరికొన్ని వారాలు మన కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఆనంద జీవితాన్ని గురించి మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాము. బైబిల్ గ్రంథం ఆనంద జీవితాన్ని గురించి ఎంతో విశేషంగా వ్రాయబడింది. దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని, ధన్యతను ఇచ్చేవాడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. 2 కొరింథీ 13వ అధ్యాయము 11వ వచనంలో తుదకు సహోదరులారా సంతోషించుడి అన్నాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనంలో ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4లో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనే మాట. కాబట్టి బైబిల్ గ్రంథములో సంఘానికి రాసిన, వ్యక్తిగతంగా రాసిన, అలాగే సామెతలు చెప్పిన, పాటలు పాడిన, ప్రవచనాలు చెప్పిన, దేవుణ్ణి స్తుతించినప్పటికీ కూడా అందులో దేవుడు ఆనందాన్ని గురించి, సంతోషాన్ని గురించి చెప్పాడు. సంతోషములో నుండి స్తుతి వస్తుంది, ఆనందములో నుండి ఆరాధన వస్తుంది. కాబట్టి ఆనందము, సంతోషము అనేది చాలా ప్రాముఖ్యమైనవిగా బైబిల్ గ్రంథంలో చెప్పబడినవి. సంతోషించండి, ఎల్లప్పుడూ సంతోషించండి, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్తలో తన శిష్యులతో అనేక పర్యాయములు నా సంతోషము పరిపూర్ణమగునట్లు అన్నాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అన్నాడు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అన్నాడు. తను ప్రార్థన చేస్తూ నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు అన్నాడు. అర్థమవుతుంది అనుకుంటాను. యోహాను సువార్త 15:11లో మీ సంతోషము పరిపూర్ణము కావాలని నేను ఈ సంగతులు చెప్తున్నాను అన్నాడు. యోహాను సువార్త 16:24లో మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మీకేం కావాలో అడగండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేస్తూ ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన దైవ మానవుడిగా ప్రార్థన చేసినప్పుడు కూడా యోహాను సువార్త 17:13లో నా సంతోషము వారి యందు పరిపూర్ణమవ్వాలని నేను కోరుకుంటున్నాను ప్రభువా అని ఆయన ప్రార్థన చేశాడు. బాప్తిసమిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని గురించి విన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది అనే మాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణ సంతోషం కావాలని, మన సంతోషం పరిపూర్ణంగా ఉండాలి అని ఆయన చెప్పాడు. ఆయన ప్రార్థన చేయమని చెప్పాడు. ఆయన ప్రార్థన కూడా చేశాడు. కాబట్టి ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన సంతోషాన్ని గురించి ఆయన చెప్పాడు. ఇంకా ఒక్క మెట్టు పైకి చెప్పినట్టుగా పరిపూర్ణమైన సంతోషము అంటే తాత్కాలికమైనటువంటి సంతోషం ఉంది, పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషం కూడా ఉంది. అది మీకు ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా
బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ ఆనందము, ఈ సంతోషము, ఆనంద జీవితము, దాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఈ లోకంలో సంతోషము, ఆనందము అంటే సమస్యలు లేని జీవితము. ఏ సమస్యలు, ఇబ్బంది, కష్టము, వేదన, బాధ ఏమీ లేకుండా ఉంటే, ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటే అది ఆనందము, సంతోషకరమైన జీవితము. ఎటువంటి సవాళ్ళు, ఇటువంటి జీవితంలో అనేకమైనటువంటి సవాళ్ళు ఉంటాయి. వాటిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు ఆ సవాళ్ళు ఎదుర్కోవడానికి ఎంతో నష్టపోవలసి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ సాధారణంగా ఈ లోకంలో ఎటువంటి సవాళ్ళు లేకుండా సావధానంగా చక్కగా సాగిపోతూ ఉంటే అది సంతోషకరమైనటువంటి జీవితము అని అర్థం చేసుకుంటూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఎటువంటి సంకటాలు, శరీర సంబంధం కానీ, మానసికంగా కానీ, సంబంధాల్లో కానీ ఎటువంటి ఏమీ ఇబ్బంది లేకుండా, సంకటములు ఏమీ కూడా లేకుండా ఉంటే అది సంతోషకరము, ఆనందము అనేటువంటి అవగాహన నుండి అటువంటి అర్థం చేసుకున్నటువంటి విధానం ఉంది. సమస్యలు లేకుండా, సవాళ్ళు లేకుండా, సంకటములు లేకుండా ఉంటే అది ఆనందము, సంతోషకరమైన జీవితము అని సాధారణంగా లోకంలో మనకు వినబడుతుంటుంది. మనకు కూడా అనేక సార్లు అదే అవగాహన మనం కలిగి ఉంటాం. కానీ బైబిల్ గ్రంథాన్ని కానీ మనం చదివితే, సరిగా అర్థం చేసుకుంటే, బైబిల్ గ్రంథము ఆనందము అని సంతోషం చెప్పినప్పుడు అది ఏదో ప్రత్యేకమైనదిగా, అది ఈ లోక సంబంధమైనటువంటి మాత్రమే కాకుండా ఇది ఏదో ప్రత్యేకమైనటువంటి ఆనందంగా మనకు కనపడుతుంది. ఉదాహరణకు అపోస్తల కార్యములు 5:41 అక్కడ ఇద్దరు శిష్యులు ఉన్నారు. వారిని పట్టుకున్నారు, వారిని అరెస్ట్ చేశారు, వారికి దెబ్బలు కొట్టారు, వారిని బెదిరించారు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనములో అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, పేతురు, యోహాన్లను వారు పట్టుకున్నారు. వారు కొన్ని దెబ్బలు వారిని కొట్టారు. 34వ వచనంలో ఏముంటుందంటే, వారి విషయమై చెప్పిన తర్వాత వారిని దెబ్బలు కొట్టారు అని. 40వ వచనంలో వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి అనే మాట, వారిని కొట్టారు, అవమానించారు, వారిని అరెస్ట్ చేశారు, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, బెదిరిస్తూ ఉన్నారు, బెదిరించారు అనే మాట కూడా అక్కడ మనకు ఉంటుంది. అయితే 5వ అధ్యాయము 41వ వచనములో, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యొద్ద నుండి వెళ్ళిపోయి, అవమానం పొందేటప్పుడు సంతోషించుచు వెళ్ళిపోయారట. ఇదేమి సంతోషము, ఇదేమి ఆనందము? అవమానించిన, కొట్టిన, బెదిరించిన వీరు సంతోషిస్తూ ఉన్నారు. ఇదేదో ప్రత్యేకమైనటువంటి సంతోషంలాగా మనకు కనబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5:11-12 ఏమన్నాడు అంటే, మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి అన్నాడు. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో ఈ సంతోషము, ఆనందం అనే మాట పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి. కాబట్టి మనం కూడా సంతోషమన్నా, ఆనందమన్నా ఒకే భావనతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించమంటాడు. ఇదేమి సంతోషము? నిందిస్తున్నప్పుడు సంతోషించాలా?
హింసిస్తున్నప్పుడు ఆనందించాలా? అబద్ధముగా చెడ్డమాట పలుకుతున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి అంటున్నాడు. కాబట్టి మనము లోకములో మామూలుగా మనం అనుకుంటున్నది, మన అవగాహన, మనం అర్థం చేసుకున్నటువంటి సంతోషానికి, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన సంతోషానికి కొంత వ్యత్యాసం ఉన్నట్టుగా, ఇది విచిత్రంగా ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. అవమానిస్తే సంతోషిస్తూ ఉన్నారు, నిందించి హింసిస్తే సంతోషిస్తూ ఉన్నారు. 2 కొరింథీ 12:19 అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడు అంటే, నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించున్నాను అంటున్నాడు. ఇది సాధారణంగా అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. బలహీనతల్లో సంతోషమట, నిందల్లో సంతోషమట, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో సంతోషము అంటూ ఉన్నాడు. అంటే బైబిల్ గ్రంథము పరిపూర్ణమైన సంతోషము. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ ఆనందించండి అంటున్నప్పుడు అది ఎటువంటి సంతోషము, ఎటువంటి ఆనందము సరిగా అర్థం చేసుకోవాలి అనే భావనతో నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే 2 కొరింథీ 8:2 అక్కడ మాసిదోనియా అనేటువంటి వారి గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి అన్నాడు. సాధారణంగా శ్రమలొస్తే బాధ ఉంటుంది, శ్రమ వస్తే కష్టం ఉంటుంది, శ్రమ వస్తే కన్నీరు ఉంటుంది. కానీ ఇక్కడ వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి అన్నాడు. శ్రమల్లో అత్యధిక సంతోషమట. ఆలోచన చేయండి. 2 కొరింథీ 7:4 అపోస్తలుడైన పౌలు తన శ్రమల గురించి మాట్లాడుతూ, మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను అన్నాడు. శ్రమ ఉంది, శ్రమ లేదు అంటలేదు. శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి, చెప్పుకోలేని సమస్యలున్నాయి. కానీ మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందం మాకుంది అంటున్నాడు. ఏమిటి ఆనందం? ఏమిటి సంతోషం యొక్క ప్రత్యేకత? ఏ విధంగా ఈ ఆనందాన్ని సంపాదించుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి అండి. ఆఖరిగా 2 కొరింథీ 12:9 పౌలు గారు అంటారు, విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుచున్నాను అన్నాడు. విశేషముగా నా బలహీనత యందట బహు సంతోషమట. సాధారణంగా బలహీనతను బట్టి బాధపడే వాళ్ళు ఉంటారు. బలహీనతల్లో దాన్ని ఏ విధంగా బలం తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన వారు ఉంటారు. కానీ ఇక్కడ పౌలు గారు నా బలహీనత యందే బహు సంతోషము అన్నాడు. 2 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు సంతోషించండి, ఎల్లప్పుడూ సంతోషించండి, ఆనందించుడి అనే మాట చెప్పాడు. అదే సమయంలో పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మరలా చెప్పాడు. ఈ పరిపూర్ణమైన సంతోషము అంటే ఏంటిదో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సమస్యలు ఏమీ లేకుండా, సవాళ్ళు ఏమీ లేకుండా, సంకటాలు ఏమీ లేకుండా, ఏమీ లేనప్పుడు, ఇబ్బంది లేనప్పుడు, కష్టం లేనప్పుడు కేవలం సంతోషం మాత్రమే కాదు. ఇక్కడ పౌలు గారు బలహీనతల్లో, శ్రమల్లో, పరీక్షింపబడినప్పుడు, బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవములో, నిందిస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు సంతోషాన్ని అనుభవించటము అనేది. కాబట్టి ఈ సంతోషము ఎక్కడి నుండి వస్తుంది? ఈ సంతోషానికి మూలమేంటి? ఈ సంతోషానికి ఆధారం ఏంటి? ఇది ఉత్పత్తి అసలు ఎక్కడి నుంచి ఇది ప్రారంభమవుతుంది
అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, బైబిల్ గ్రంథంలో బైబిల్ తన్ను తాను ప్రత్యక్షపరచున్నటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, ఆకాశ మహాకాశములు పట్టజాలటువంటి గొప్ప దేవుడు, సూర్యచంద్ర నక్షత్రమును, భూమిని అందులోని సమస్తమును, సముద్రమును అందులోని సమస్తమును, ఆకాశమును అందులోని సమస్తమును కలుగు చేసినటువంటి సర్వాధికారి అటువంటి దేవుడు, ఈయన త్రియేక దేవుడు. ఆయన సంతోషము ఆయన గుణలక్షణము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ దేవుడు ఆనందించేటువంటి దేవుడు. ఆనందము, సంతోషము అనేవి ఆయన గుణలక్షణములు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి ఏమనడం అంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అంటే దేవునికి ఆనందించేటువంటి, సంతోషించేటువంటి స్వభావం ఉంది. బైబిల్లో రాయబడి ఉంది, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు అనే మాట ఉంది. అంటే ఆనందము, సంతోషము అనేది దైవ లక్షణము. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నా సంతోషాన్ని మీకు ఇవ్వటానికి అనే మాట ఉపయోగించాడు. నన్ను నేను సంతోషపరచుకోవడానికి రాలేదు, నన్ను పంపిన వాని సంతోషము అనే మాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నా తండ్రి చిత్తం నెరవేర్చటంలో నేను సంతోషిస్తాను అని ఆయన తన ఆనందాన్ని గురించి చెప్పాడు. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయములు ఏముంటుందంటే, దేవుని రాజ్యము అంటే భోజనము, పానము కాదు గాని అది పరిశుద్ధాత్మ దేవుని అందరి ఆనందము అనే మాట కూడా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో చాలా స్పష్టంగా ఈ విధంగా రాయబడి ఉందండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము అన్నాడు. ఆత్మఫలములో మనకు ఈ కనపడుతుంది ఏది? సంతోషం, ప్రేమ, సంతోషము, సమాధానము అనేది. అంటే సంతోషము అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇచ్చేటువంటి ఫలము. తండ్రి ఆనందిస్తాడు, కుమారుడు ఆనందిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆనందమును పుట్టిస్తాడు. కాబట్టి ఈ త్రియేక దేవుని యొక్క గుణలక్షణం ఏమిటంటే సంతోషము, ఆనందము అనేటువంటి మాట. కాబట్టి ఈ పరిపూర్ణమైనటువంటి ఆనంద జీవితానికి ఆధారము, పరిపూర్ణ సంతోషానికి మూలము దేవుడే. దయచేసి ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ద సోర్స్ ఆఫ్ జాయ్, జాయ్ఫుల్ లైఫ్, లైఫ్ ఆఫ్ జాయ్, ఆనంద జీవితము, సంతోషకరమైనటువంటి జీవితానికి మూలము, ఆధారము, దాన్ని ఉత్పత్తి చేసేటువంటి స్థానము, దాన్ని మాతృక అంటారు కదా, దేవుడే అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ భూలోకంలో పరలోక సంబంధమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనము అనుభవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క గుణలక్షణము సంతోషము, దానికి మూలం ఆయనే, ఆధారము ఆయనే. ఆయన ద్వారానే మానవునికి సంతోషము కలుగుతుంది. 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఈ ఆనంద జీవితాన్ని గురించి అర్థం చేసుకోవడానికి ఇది బైబిల్ గ్రంథము ఎల్లప్పుడూ పరిపూర్ణమైన సంతోషాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి, బైబిల్లో చెప్పేటువంటి సంతోష ఆనందానికి బయట మనకున్నటువంటి అవగాహనకు తేడా ఉంది. ఇది కేవలము సమస్య, సవాళ్ళు, సంకటములు లేనప్పుడు కలిగేటువంటి ఆనందం మాత్రమే కాదు, ప్రతి సమయంలో కూడా అవి అవమానమైన, నిందైనా, ఇబ్బంది అయినప్పటికీ కూడా
ఉండేటువంటి ఆనందము, సంతోషాన్ని గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఇది రెండవది. మూడవది, ఈ సంతోషము, ఆనందము అనేది దైవ లక్షణము. మనకు ఆధారము, మూలము దేవుడే అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. అందుకే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అనే మాట కీర్తనకారుడు 16వ కీర్తన 11వ వచనములో ఆ విధంగా రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆనంద జీవితాన్ని గురించినటువంటి పరిచయ మాటలు నేను జ్ఞాపం చేశాను. దేవుడు మనందరం కూడా సంతోషంగాను, ఆనందంగాను ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన స్వభావమందు, ఆయన పోలిక చొప్పున దేవుడు మనలను చేశాడు. కాబట్టి ఆయన ఆనందించేటువంటి దేవుడు, సంతోషించేటువంటి దేవుడు. కాబట్టి మనకు కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పరిపూర్ణమైన సంతోషము, ఎల్లప్పుడూ ఉండేటువంటి సంతోషాన్ని మనకివ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ ఆనంద జీవితాన్ని గురించి బైబిల్ గ్రంథములో దేవుడి యొక్క ఈ ఆనందాన్ని మనము అనుభవించాలి అంటే ఏమేం చేయాలి? దేవుడు ఏ విషయమందు ఆనందిస్తాడు? మనము ఈ ఆనంద జీవితాన్ని కొనసాగించాలి అంటే ఏమి చేయాలి? మనకు ఆనందం లేకుండా చేసేటువంటి కారకాలు ఏంటి? మనకు ఆనందం లేకుండా, సంతోషం లేకుండా ఒక రకమైనటువంటి దుఃఖాన్ని, బాధను కలుగజేసేవి ఏంటి? వాటిని ఏ విధంగా జయించాలి అనే విషయాలు రాబోయే రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాము. అయితే ఈరోజు ఈ కార్యక్రమం వింటున్నటువంటి మీరందరూ కూడా ఈ ఆనంద జీవితము కేవలము ఒక పేరుకు మాత్రమే, టైటిల్గా మాత్రమే కాకుండా మీ యొక్క అనుదిన జీవితంలో నిజమైన, పరిపూర్ణమైన, ఎల్లప్పుడూ ఉండేటువంటి సంతోషాన్ని అనుభవించాలి అంటే ఇది దేవుని నుండి వస్తుంది. దేవుడు మాత్రమే ఈ సంతోషాన్ని ఇవ్వగలడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటూ, ఒకవేళ నీవింకా దేవునితో సంబంధం లేకపోతే దేవునితో ఒక సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి ఆశపడాలి. దేవుని నమ్మినటువంటి వారు ఈ సంతోషాన్ని అర్థం చేసుకుంటూ ఆనందంలో చూచేటువంటి ఆరాధనతో, సంతోషంలో వచ్చేటువంటి స్థుతితో ఎల్లప్పుడూ సంతోషంగాను, ఆనందంగాను జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయించునుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.